హలో గైస్, ఎలా ఉన్నారు? నేను మీ నాన్నగాడు. నేనైతే చాలా బాగున్నా. సో మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా. సో ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే, మళ్ళీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ అనేది సస్పెండ్ అవుతున్నాయి భయ్య. కావాలంటే మీరు ఎక్కడైనా చెక్ చేసుకోండి, ఏఐ కూడా అడుక్కోండి. ఎందుకంటే మళ్ళీ సస్పిషియస్ అకౌంట్స్ మళ్ళీ స్టార్ట్ అయినాయి. మళ్ళీ చాట్ బోట్ అనేది మళ్ళీ కూడా సెకండ్ వేవ్ నుంచి కన్సిడర్ చేసుకొని అకౌంట్స్ అయితే తీసేస్తున్నారు. మళ్ళీ రీవెరిఫికేషన్ కూడా చేసుకుంటారు. సో అసలు ఎందుకు ఏం జరుగుతుంది ఇన్స్టాగ్రామ్ అనేది ఈ వీడియోలో పూర్తి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అండ్ మన అకౌంట్ ఎలా సేఫ్టీగా ఉంచుకోవాలనేది కూడా నేను ఈ వీడియోలో మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్స్ప్లెయిన్ చేసే ముందు చిన్న హెల్ప్, ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. దానివల్ల నాకు ఒక మోటివేషన్ అండ్ నాకు ఒక సపోర్ట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. సో డైరెక్ట్గా వీడియోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ వచ్చేసి మెయిన్ రీజన్ ఏంటంటే, థర్డ్ పార్టీ అయితే యూజ్ చేస్తున్నాం. థర్డ్ పార్టీ యాప్స్ మన అకౌంట్కి, వీడియోస్కి, లైక్స్కి, కామెంట్స్కి రావాలి అంటే చాలామంది చేసే మేజర్ ఇది ఏంటంటే థర్డ్ పార్టీ యాప్స్ యూజ్ చేయడం. దానివల్ల సస్పిషియస్ అకౌంట్ కింద మన అకౌంట్ అయితే పోయే ఛాన్స్ అయితే 100% ఉంటుంది దీనివల్ల. సో సెకండ్ రీజన్ ఏంటంటే, చాలామంది మన బయోలో లింక్స్ అయితే పెడుతూ ఉంటారు. లింక్ ట్రీ కానీ, యూట్యూబ్ లింక్ కానీ, ఇంకా వేరే మిగతా థర్డ్ పార్టీ లింక్స్ అనేది పెడుతూ ఉంటారు. సో ఎవరైనా మన ప్రొఫైల్ చెక్ చేసే ముందు ఆ లింక్స్ అయితే ఓపెన్ చేయాలని చెప్పి ఆ లింక్ చేయగానే రీడైరెక్ట్ అయిపోతుంది వేరే పేజ్కి. సో అలాంటి లింక్స్ ఏమైనా ఉంటే తీసేయండి, అది కూడా మేజర్. సో దానివల్ల కూడా మన స్పామ్ అకౌంట్ అని చెప్పి బాట్ కూడా మనకి అంటే లైక్ బాట్ కూడా సస్పెండ్ అకౌంట్ కింద మనల్ని అనుకుంటుంది అనమాట. ఫేక్ అకౌంట్ లాగా క్రియేట్ అవుతుందేమో అని చెప్పి అలా కూడా బుక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అలా కూడా మన అకౌంట్ పోయే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ థర్డ్, చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే, ఇన్స్టాగ్రామ్ క్రియేట్ చేసుకుంటారు, వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉంటారు, ఫాలోవర్లు పెరుగుతారు, లైక్స్ వస్తాయి, కామెంట్స్ వస్తాయి, అంత బాగానే ఉంటుంది. కానీ 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ అయితే మిస్ అవుతూ ఉంటారు చాలామంది. సో ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే, ప్రొఫైల్కి వెళ్ళండి, తర్వాత అకౌంట్ సెంటర్కి వెళ్ళండి. అందులో మనకి 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ అని ఉంటుంది. 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ అయితే పెట్టుకొని తర్వాత దాని కిందికి వస్తే సెల్ఫీ వీడియో వెరిఫికేషన్ ఉంటుంది. సెల్ఫీ వీడియో వెరిఫికేషన్ తీసుకొని అప్లోడ్ చేసేసుకోండి. అది మీదా కాదా అని చెప్పి మనం వాళ్ళకు ఒక సెల్ఫీ వీడియో ఇచ్చినట్టు ఉంటుంది. సో ఇన్ కేస్ మన అకౌంట్ సస్పెండ్ అవుతే ఏం చేయాలనేది కూడా నేను ఇక్కడే చెప్పేస్తాను. ఫస్ట్ సస్పెండ్ అయినప్పుడు కంగారు పడకుండా డిసగ్రీ కొట్టేసి అప్పీల్ అయితే చేయండి. జస్ట్ అప్పీల్ బటన్ క్లిక్ చేయగానే మనకైతే ఒక క్యాప్చా అయితే అడుగుతుంది. ఆ క్యాప్చా ఎంటర్ చేశాక మనకి మన మెయిల్ ఐడికి అయితే ఒక కోడ్ వస్తుంది. ఆ కోడ్ మనం ఎంటర్ చేయంగానే అప్పుడు సెల్ఫీ వీడియో అంటే వెరిఫికేషన్ అవుతుంది. సో మనమా కాదా, జెన్యునా కాదా, ఏ అకౌంట్ మీద కాదా అని చెప్పేసి. సో సెల్ఫీ వీడియో వెరిఫికేషన్ తీసుకున్నాక అప్లోడ్ అయితే చేసేయండి. అప్లోడ్ చేసుకున్నాక వితిన్ 24 అవర్స్లో మేము డిసిషన్ తీసుకొని గెట్ బ్యాక్ టు యూ అని చెప్పి మెయిల్ త్రూ అయితే మేము కాంటాక్ట్ అవుతాం అంటారు. సో అప్పటికి మీ అకౌంట్ అయితే రాదు. ఎందుకంటే ఈజీగా 24 అవర్స్ అయితే కాదు, ఈజీగా మీకు 3-4 డేస్ అయితే టైం అయితే తీసుకుంటారు మీ సెల్ఫీ వీడియో వెరిఫై చేసుకోవడానికి. సో ఒకవేళ అప్పటికి అకౌంట్ రాలేదు అనుకుంటే కొన్ని టైమ్స్లో ఏమవుతుందంటే గ్లిచ్ వల్ల వీడియో కూడా అప్లోడ్ అవ్వదు. మనకి అప్లోడ్ అని చూపిస్తుంది కానీ వీడియో అయితే అప్లోడ్ అవ్వదు. సో మళ్ళీ ఒకసారి 2-3 డేస్ ఆగి లాగిన్ అయితే చేయండి. లాగిన్ చేశాక సెల్ఫీ వీడియో అడిగింది అంటే మళ్ళీ సెల్ఫీ వీడియో ఇచ్చేసేయండి, అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసినాక అప్పుడు ఒకవేళ బై ఛాన్స్ మీ టైం బాగుంటే ఐడి కార్డ్ అయితే అడుగుతుంది. అది కూడా రిజిస్టర్డ్ గవర్నమెంట్ ఐడి అయితే మీకైతే చాలా బెటర్. సో రిజిస్టర్డ్ గవర్నమెంట్ ఐడికి లైక్ పాస్పోర్ట్ అయినా కానీ, డ్రైవింగ్ లైసెన్స్ అయినా కానీ, పాన్ కార్డ్ అయినా కానీ, ఇంకోటి ఆధార్ కార్డ్ ఏదైనా కూడా విజిబిలిటీ ఉండాలి, క్లియర్ ఉండాలి, మన ఫోటో విజిబుల్ ఉండాలి, పేరు, డేట్ ఆఫ్ బర్త్ కూడా క్లియర్గా ఉండాలి. సో ఇవి అప్లోడ్ చేస్తే వితిన్ 7 to 8 అవర్స్లో అయితే మన అకౌంట్ అయితే వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటుంది. సో అప్పటికి రాలేదు అంటే మనము వాళ్ళకి మెయిల్ కూడా పెట్టవచ్చు. ఎలా మెయిల్ పెట్టాలి అంటే నేను అది కూడా చెప్తాను. ఏం లేదు, సింపుల్గా మనం ప్లే స్టోర్కి వెళ్ళి ఇన్స్టాగ్రామ్ అని టైప్ చేయండి. ఇన్స్టాగ్రామ్ టైప్ చేసినాక ఇన్స్టాగ్రామ్ మీద క్లిక్ చేయండి. కిందికి వస్తే యాప్ సపోర్ట్ అని ఉంటుంది. యాప్ సపోర్ట్ మీద క్లిక్ చేయండి. యాప్ సపోర్ట్ మీద క్లిక్ చేస్తే ఇన్స్టాగ్రామ్ సపోర్ట్ వల్ల మెయిల్ ఐడి అయితే ఉంటుంది. ఆ మెయిల్ ఐడి మీద క్లిక్ చేయగానే డైరెక్ట్ మనకి అయితే మెయిల్ ఐడికి అయితే తీసుకెళ్తుంది. సో అక్కడ అందులో ఏం రాయాలంటే నేనైతే ఒక ప్రాంప్ట్ అయితే ఇస్తాను. ఆ ప్రాంప్ట్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అది మీరు కాపీ చేసుకొని జస్ట్ స్మాల్ చేంజెస్ ఉంటాయి. లైక్ ఎట్లా అంటే మీ యూజర్ ఐడి, మీ ఫోన్ నెంబర్, మీ మెయిల్ ఐడి, అలాంటి అవి ఉంటాయి కదా, అవన్నీ ఫిల్ చేసి డిజేబుల్ అయిన అకౌంట్ ఏది ఉంటుందో అది స్క్రీన్ షాట్స్ తీసుకొని దాంట్లో అటాచ్ చేసి సెండ్ చేయండి. సెండ్ చేశాక జస్ట్ 2-3-4 డేస్ అయితే వెయిట్ చేయండి. అప్పటికి మీ అకౌంట్ రాలేదు అనుకుంటే ఇంకొక ఆప్షన్ కూడా ఉంది. ఇదేంటంటే చాలా కొద్దిగా మనీ పే చేయాలి, ఏం లేదు. జస్ట్ మనము వీళ్ళు ఇన్స్టాగ్రామ్ వాళ్ళు కొన్ని బెనిఫిట్స్ అయితే అన్లాక్ చేస్తూ ఉంటారు అన్నమాట. అంటే మనం కస్టమర్ సపోర్ట్ నుంచి మనకు సపోర్ట్ కావాలి అంటే కొన్ని డబ్బులు అయితే కట్టాలి. అంటే ఫస్ట్ వచ్చేసి ఏంటంటే స్టాండర్డ్ అంటే ఒక మనం వాళ్ళతో చాట్ కానీ లేదంటే చేయాలి, మెయిల్స్ త్రూ కాంటాక్ట్ అవ్వాలంటే స్టాండర్డ్ అనేది ఆప్షన్ ఉంటుంది. అందులో కొద్దిగా అమౌంట్ అయితే పే చేయాలి.
అమౌంట్ పే చేశాక అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క అమౌంట్ అయితే చూపిస్తుంది ప్రస్తుతానికి అయితే. అది తీసుకొని ఓన్లీ చాట్స్ మెయిల్స్ త్రూ మనము వాళ్ళని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. దాని తర్వాత వచ్చేసి ప్రీమియం అనుకుంటా, సారీ ప్లస్ వర్షన్ ఉంటుంది. ప్లస్ వర్షన్లో కూడా కొద్దిగా అమౌంట్ అయితే కట్టాలి. కట్టినాక మనం అందులో చాట్స్తో పాటు మనము క్విక్ రెస్పాన్సెస్ అయితే ఉంటుంది ఆ ప్లస్ మెంబర్షిప్లో. సో అది కూడా అయితే తీసుకోండి. అది కూడా జస్ట్ మేబీ 17 మేబీ అమౌంట్ అయితే గుర్తులేదు. నేను అమౌంట్ అయితే ఒకవేళ చూసి నేనైతే స్క్రీన్ మీద ఇస్తాను. సో అది అయిపోయాక అదైతే త్రూ క్విక్ రెస్పాన్సెస్ ఉంటుంది. దానివల్ల కూడా మన అకౌంట్ వాళ్ళతో ఛార్జ్ చేసి నా అకౌంట్ ఇలా ఉంది, నా అకౌంట్ నేను జెన్యున్ పర్సన్ అని చెప్పి మనం వాళ్ళతో మాట్లాడి మన అకౌంట్ కూడా మనం బ్యాక్ తెచ్చుకోవచ్చు. సో థర్డ్ ఆప్షన్లో వచ్చేసి ఏంటంటే ప్రీమియంలో ఇందులో మీకు ఈజీగా ఎక్కువ అమౌంటే అడుగుతుంది. వీళ్ళతో పాటు అంటే దాని బెనిఫిట్ ఏంటంటే కాల్స్ చేసుకోవచ్చు, రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు, మెసేజ్ చేయవచ్చు, చాట్ కూడా చేయవచ్చు. ఇలాంటి బెనిఫిట్స్ అయితే ఈ అమౌంట్కి అన్లాక్ అవుతుంది. సో దానివల్ల కూడా డైరెక్ట్ మనం వాళ్ళ కాల్ త్రూ మాట్లాడి మనం అకౌంట్ మనం జెన్యునా కాదా అని చెప్పి మాట్లాడితే ఈజీగా విత్ ఇన్ 1-2 hours అయితే మన అకౌంట్ బ్యాక్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఈ ప్రాసెస్ సింపుల్గా అయితే చేసుకోండి. సో మెయిన్లీ ఇలాంటి అకౌంట్స్ పోకుండా మెటా వెరిఫైడ్ అయితే తీసుకోండి. మెటా వెరిఫైడ్ బ్యాచ్ తీసుకోవడం వల్ల మీ అకౌంట్స్ అయితే కూడా పోవు. సో చాలామంది చేసే మిస్టేకే ఇది. సో అది కూడా వెరిఫైడ్ అయితే తీసుకోండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇన్ కేస్ ఫ్యూచర్లో పోయినా కూడా మనం జెన్యున్ కాబట్టి అమౌంట్ కట్టినాం కాబట్టి మనం ప్రీమియం యూజ్ చేస్తున్నారు యూజర్లు కాబట్టి మనకైతే మన అకౌంట్ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఈ ప్రాసెస్ అయితే చేయండి, ఖచ్చితంగా మీ అకౌంట్ అయితే పోదు. ఒకవేళ పోతే ఈ ప్రాసెస్ చేసుకోండి, ఈజీగా వచ్చేస్తుంది. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎవరైతే అకౌంట్లు అయితే పోయినాయో వాళ్ళకు కూడా షేర్ చేయండి. అకౌంట్ పోతే ఎంత బాధగా ఉంటుందో నాకు తెలుసు, ఎందుకంటే ఆల్రెడీ నా అకౌంట్ అయితే పోయింది, మళ్ళీ నేను తిరిగి వచ్చేసింది. నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసి మీకైతే చెప్తున్నా. సో అట్లయితే చేసుకోండి, మీకైతే యూస్ఫుల్ ఉంటుంది. సో నాకు ఒకటే హెల్ప్ చేయండి, మీరు జస్ట్ సింపుల్గా కావాలంటే మీకు నేను హెల్ప్ అయితే చేస్తాను. అకౌంట్ పోతే నాకు కామెంట్ త్రూ లేదంటే డిఎం అయినా చేయండి, నేను ఈజీగా మీకు అయితే రిప్లై అయితే ఇస్తాను. సో జస్ట్ ఒకటే లైక్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో దీనివల్ల ఎక్కువ రీచ్ వచ్చినా ఎవరికి వచ్చినా కూడా వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది. సో అండ్ ఇంకా ఉంటా మరి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ నేను మీ నాన్నగారు.